హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో ఆపరేషన్ కాంబోడియా విజయవంతంగా సాగుతోంది. తాజాగా 360 మంది భారతీయుల్ని కాపాడింది ఎంబసీ ఆఫ్ ఇండియా. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. మాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్ వ్యవహారం మొత్తం బయటపడుతోంది. అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్లోని 201, 202 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ కి తెగబడ్డారు. గన్నవరం మండలం మర్లపాలెంలో ఇంట్లో నిద్రిస్తున్న 2 యువకులపై గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు దాడి చేశారు. ఆ తర్వాత కారులో తిప్పుతూ విచక్షణారహితంగా కొట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. పల్నాడు జిల్లా తుమ్రకుంటలోని 3 పోలింగ్ బూత్లలో ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. 4 టీడీపీ నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మొత్తం 50 మందికి పైగా కేసు నమోదు కాగా చాలా మంది పరారీలో ఉన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యక్ష నారాయణుడి రూపంలో గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుపతి నగర మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తూ కనువిందు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ కి చెందిన 3 నిపుణులు బ్యారేజ్ ని సందర్శించారు. బ్యారేజ్ మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డను నిపుణుల బృందం పరిశీలించింది. 7వ బ్లాక్లోని గేట్లకు పరిశీలించిన నిపుణులు గేట్ల లిఫ్టింగ్ పై సూచనలు చేశారు. కాసేపట్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. సన్న రకాలకే బోనస్ ఇస్తామని రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని దగా చేస్తోందన్నారు. హామీల అమలు విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఖానాపూర్ ప్రధాన రహదారిపై దొడ్డు రకం వడ్లు పోసి నిరసన తెలిపారు. ప్రభుత్వం రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. ఎన్నికల రోజు జరిగిన వివాదంలో 4 బీఆర్ఎస్ సానుభూతి పరులను అరెస్ట్ చేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్షతో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఎస్ఐపై కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయంలో ఒక వృద్ధురాలు పెట్రోల్ బాటిల్తో నిరసన తెలిపింది. ఈడికి పద్మమ్మ అనే వృద్ధురాలు తన పట్టాభూమిలో గ్రామ కార్యదర్శి ఇంటి నిర్మాణం కోసం 3 నెలలుగా పర్మిషన్ ఇవ్వడం లేదని తెలిపింది. పోలీసులు రంగప్రవేశం చేసి వృద్ధురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన భార్య పేరున్న వ్యవసాయ భూమిని తహసీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ జనగామ జిల్లా చిల్పూర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఒక వ్యక్తి పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. పట్టాదార్ పాస్బుక్ మల్కాపూర్లోని ఇండియన్ బ్యాంకులో ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని తహసీల్దార్ని నిలదీశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పోలీసులను ఆశ్రయించిన ఫిర్యాదుదారులని ఉమామహేశ్వరరావు బెదిరించినట్టు తెలుస్తోంది. న్యాయం కోసం ఏసీబీ అధికారులను వారంతా ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ శివారు దుండిగల్ పిఎస్ పరిధి బౌరంపేటలో ఒక ల్యాండ్ ఆక్రమణకు దుండగులు ప్రయత్నించారు. ల్యాండ్లో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై కత్తులు, కర్తలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ల్యాండ్ మార్క్ 5 పేరుతో సదరు స్థలంలో ఒక కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో రవిస్వామికి సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. కేవైసీ అప్డేట్ పేరిట పూజారి అకౌంట్ నుంచి 1,21,000 కాజేశారు. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అది గనక వ్యాపిస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యూపీలో మాఫియా రాజ్ తిరిగొస్తుందన్నారు. బీజేపీ ఇచ్చిన 4 కోట్ల ఇళ్ల తాళాలు లాక్కుని వారికి నచ్చిన ఓటు బ్యాంకుకు ఇచ్చేస్తాయని ఓటర్లను హెచ్చరించారు ప్రధాని మోదీ. ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు ఆర్మీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తనపై నకిలీ స్టింగ్ ఆపరేషన్ జరగొచ్చన్నారు.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం కోల్కతాలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని కోల్కతాలోని ఒక అపార్ట్మెంట్లో అనుమానాస్పద రీతిలో గుర్తించారు. చికిత్స నిమిత్తం ఈ నెల 12న కోల్కతా వచ్చిన అన్వరుల్ తన ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్ ఇంట్లో బస చేశారు. కానీ 2 రోజుల తర్వాత బయటకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాలేదు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని సుప్రీం తిరస్కరించింది. తాను వేసిన బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని హేమంత్ దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. హేమంత్ సోరెన్ తరపు లాయర్లు ఈ పిటిషన్ ని ఉపసంహరించారు. సింగపూర్ని కుదిపేస్తున్న KP1, KP2 వేరియంట్లు తాజాగా మన దేశానికి విస్తరించాయి. KP2 వేరియంట్ కేసులో 290, KP1 వేరియంట్ కేసులో 34 నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇవన్నీ JN1 సబ్ వేరియంట్స్ అని, వైరస్లో మ్యూటేషన్స్ సాధారణమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని హత్య చేయాలంటూ మెట్రో స్టేషన్లో గ్రాఫిటీ రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు బరేలీకి చెందిన అంకిత్ గోయల్ ప్రభుత్వ బ్యాంకులో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. పుణెలో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసులో కార్ డ్రైవర్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మైనర్ వ్యక్తికి కారిచ్చి ఇద్దరి మరణానికి కారణమయ్యాడని ఆరోపణ. డ్రైవర్ తండ్రిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీస్ వ్యాన్పై ప్రజలు సిరా విసిరారు. పూణే పోర్షే ప్రమాదం తర్వాత పూణే మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. కోరేగాంవ్ పార్క్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన పబ్లు, బార్లను బుల్డోజర్స్తో కూల్చేశారు. కర్ణాటక హులికట్టిలో జరిగిన భీరేశ్వరుడు కరెమ్మదేవి జాతరలో ప్రసాదం సేవించి పలువురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కర్ణాటకలో కలకలం రేపిన అంజల హత్య కేసు నిందితుడు గిరీష్ ని సిఐడి అదుపులోకి తీసుకుంది. దావణగెరెలో రైలు నుంచి జారిపడిన గిరీష్ ను ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఉత్తరప్రదేశ్ సెక్టర్ 67లోని ఫ్లై కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలార్పై. మంటలకు కారణమేంటని అధికారులు ఆరా తీస్తున్నారు. గుజరాత్ కాజీపూర్లో ఉన్న ఒక గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 కిలోమీటర్ల మేర పొగ కమ్ముకుంది. 2 గంటల పాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. గోడౌన్లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ వస్తువులున్నాయి. రాజస్థాన్ బికనీర్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు చేరుకుంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇసుక కొలిమిలా మండే వేడిలో కూడా బీఎస్ఎఫ్లు కాపలా కాస్తున్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జవాను ఒకరు మండే ఇసుకలో పాపడ్ కాల్చిన వీడియో వైరల్ అవుతోంది. నేపాలీ అధిరోహకుడు కమి రీటా షెర్పా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం 30వ ఆరోహణ మైలురాయిని సాధించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తిగా తన రికార్డుని తనే బద్దలు కొట్టాడు. ఎవరెస్ట్ మ్యాన్ అని పిలువబడే 54 ఏళ్ల కమి ఈ నెల ప్రారంభంలో 29వసారి శిఖరాన్ని చేరుకున్నాడు. మళ్లీ శిఖరాన్ని అధిరోహించాడు. జపాన్ కోబ్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్ హవా కొనసాగుతోంది. పురుషుల షాట్ పుట్ లో భారత ఆటగాడు సచిన్ సర్జేరావు ఖిలారీ స్వర్ణం గెలుచుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనుంది. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు ఈ మ్యాచ్ జరగనుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 74,221 వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 22,598 వద్ద ముగిసింది. దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹600 తగ్గగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹650 తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 68,300, 24 క్యారెట్ల బంగారం ₹74,510. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. ఏప్రిల్ నెలకు గాను ప్రయాణికులు 3.88% పెరిగి 1.32 కోట్లకు చేరుకున్నట్టు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో 1.28 కోట్ల మంది ప్రయాణించారు. సరైన సమయానికి విమాన సర్వీసులు నడిపే సంస్థల్లో ఆకాశ ఎయిర్ 89.2%తో తొలి స్థానంలో నిలిచింది. మల్టీప్లెక్స్ తరహాలో పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామన్నారు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించమని తెలిపిన ఎగ్జిబిటర్లు బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించమని స్పష్టం చేశారు. ఈ మేరకు జూలై 1 వరకు నిర్మాతలకు గడువిస్తున్నట్టుగా ఎగ్జిబిటర్ల సంఘం తెలిపింది. కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు చిత్రాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజల్ని వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు విపత్తుల నిర్వహణ శాఖ 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కోల్కతాలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో నగరమంతా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ప్రాణ ఆస్తి నష్టం కలిగించే ఆరెంజ్ అలర్ట్ టైంలో అనవసరంగా ఇళ్లు విడిచి వెళ్లొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఈశాన్య దిశగా పయనిస్తూ ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.